ఇంట్లో వాళ్ళు చేయలేక చచ్చిపోతున్నాను అనుకోండి. ఈయన ఆయవారికి వెళ్ళి ఇంకనూ రాలేదు. ఈయన కోసం పొయ్యి వెలిగించుకొని ఎదురు చూడవలసిందే తప్ప ముచ్చట పిల్ల జల్ల. నేను ఇంట్లో పడుకుంటే ఆయన వచ్చి అంగట్లో పడుకుంటాను. పోనీ కదా అని అంగట్లో పడుకుంటే ఆయన వచ్చి ఇంట్లో పడుకుంటారు. ఇంకా పిల్లలు పుట్టమంటే ఎలా పుడతారు చెప్పండి? వెతవది ఏమిటి? గాలికి పుడతారా ధూళికి పుడతారా? కాస్త ఏమిటి వింటున్నారా? కాస్త కాస్తైనా మగవాడి గాలి సోగాలిగా ఆయన సంగతి అలా ఉంచండి. ఈ బడుతాయి వ్యధవులు ఉన్నారు చూశారు. గురువు అమ్మ చెప్పిన మాట ఒక్క ముక్క కూడా విని చావరు. ఈ పింజారి వెధవ, అంట్ల వెధవ, అప్రచి వెధవ, సుంఠ వెధవ, ఈ తిండిపోతు మొద్దు వెధవ ప్రొద్దుననగా ఆయనకి వెళ్ళాడా? ఎంతవరకు రాలేదు. ఎక్కడ చచ్చాడో ఏమిటో. ఒరే నాయన కేశవా, ఎక్కడా లేకపోతే చచ్చావు. వెళ్ళేటప్పుడు నువ్వు మీ గురువు గారు కలిసి ఇద్దరు వెళ్ళారు. వచ్చేటప్పుడు ఒక్కడే వస్తున్నావు. ఎందుకు మీ గురువు గారు ఎక్కడ చచ్చారా? మరి గురువు గారు నాకు ఇచ్చారండి. ఏమిటా? పండు. ఏం పండు? లమాటి పండు. ఏం పండురా? లమాటి పండు. పండు అక్కడ కదా. లమాటి పండు కాదురా, టమాటీ పండు అనాలి. ఓహో, ఇంకా ఇచ్చారండి. ఏటో ఇంత దేశం ఉంటాయి, జల జల ఉంటాయి, దాని కొట్ట మూడి కొట్టది. ఇంత దేశం ఉంటాయి, జల జల ఉంటాయి, దాని కొట్ట మూడి కొట్టది. ఇలా ఉంటది కదండి, దానికి ఒకటి ఉంటదండి. ఏమిట్రా? వంకాయ? ఓ వంకాయలా? మరి ఇంకా తీసుకొచ్చాను ఆయన అసలు ఉంచానండి. మరి గురువు గారు ఉన్నారు కదండి. అవునరా? గురువు గారు అక్కడికి వెళ్ళారండి. ఎక్కడికి రా? అక్కడికి. ఒరే పింఛాడు కదా, సరిగా చెప్పు చాలు. ఎక్కడికి వెళ్ళారు? ఏమిటి అలా చూస్తున్నా? సరే అతవా వెంకయ్య అమ్మగారి ఇంటికా? అయ్యో 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 అయ్యో, ఒరే నాయన కేశవా, అసలేది మంచిది కాదు. పోయి దాని ఎందుకు వెళ్ళారా? మరేనండి, గురువు గారు అక్కడికి వెళ్ళి తలుపులు వేసేసి. ఎందుకురా? ఎందుకు వేసుకున్నారు? అంతా వేసేసి మంచమా నాయన కూర్చొని కిరు 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 అది అంటుందండి మంచం. మరి మీ పురాణ పుస్తకం తిరిగిపోయింది. మీ పురాణ పుస్తకం తిరిగిపోయింది. పురాణ పుస్తకం కాదురా వేదవా, పంచాంగం. పంచాంగము పుస్తకము తిరిగిపోయింది. మరి ఆ పంచాంగం పుస్తకము తిరిగి వేయడానికి వెళ్ళారు. చిరిగిపోయిన పంచాంగం ఆయన ఏం చేసుకుంటారా? మీది చిరిగిపోయింది కదండి. మన ఇంట్లో ఉన్నది పాత పంచాంగం రా. దాని ఇంట్లో ఉన్నది ఈ మధ్యనే దాని కూతురికి పెళ్లి నిశ్చయించారుగా. పంతులు గారు మీరు